మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆర్కే గుండాల. ఈ రోజు అయితే మనం పల్నాడు జిల్లా నర్సాపేటలోని శ్రీ దత్త హాస్పిటల్కి అయితే విచ్చేసి ఉన్నాము. కార్డియాలజీ మరియు డయాబెటీస్ నిపుణులైనటువంటి శ్రీ డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వర్ గారితో అయితే మనం ఉన్నాము. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దాన్ని నివారించేది ఎలా, మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. మేడం, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు? డయాబెటీస్ అంటే కామన్ గా అందరూ షుగర్ అని అంటూ ఉంటారు. షుగర్ అంటే మన బాడీ బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ పెరగడాన్ని మనం డయాబెటీస్ అంటాము. ఇది ఎంత వాల్యూ ఉంటే షుగర్ అని అంటాము. షుగర్ వచ్చిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏమి తినకముందు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అంటాం. అంటే తిన్న తర్వాత మినిమం 8 hours ఫాస్టింగ్ ఉండాలి. 8 hours ఫాస్టింగ్ తర్వాత 126 ఆర్ మోర్ దాన్ 126 ఉంటే అప్పుడు డయాబెటీస్ అంటాము. లేదా తిన్న తర్వాత ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటాం. అది తిన్న తర్వాత 200 అది మోర్ దాన్ 200. లేదు అంటే HbA1c 3 months యావరేజ్ షుగర్ టెస్ట్ అంటాం. అది 6.5 ఆర్ మోర్ దాన్ 6.5 ఉన్నప్పుడు షుగర్ వచ్చింది అంటాం. ఈ షుగర్ జనరల్ గా 3 రకాలు ఉంటాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ మెల్టస్, జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 అంటే కామన్ గా మనం పిల్లల్లో, యంగ్ అడల్ట్స్ లో చూస్తాము. ఇది ఇమ్యూన్ డిజార్డర్. ఇదేంటంటే మన ప్యాంక్రియాటిక్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా సెల్స్ మీద మన ఓన్ బాడీ ఇమ్యూన్ సెల్స్ దాని మీద అటాక్ చేసి డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. దానివల్ల టైప్ 1 డయాబెటీస్ మెల్టస్ వస్తుంది. వీళ్ళల్లో ఇంకా రెగ్యులర్ గా ఇన్సులిన్ తీసుకుంటూ ఉండాలి. లైఫ్ టైం ఇన్సులిన్ అవసరం పడుతుంది. ఇది ఇంకా దీనికి చాలా మెకానిజం అదంతా వేరే ఉంది. మనం కామన్ గా చూసేది ఎక్కువ మందిలో టైప్ 2 డయాబెటీస్. ఇదేంటంటే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్. ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనకి సరిపోయినంత ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వకపోవడం ఒక కారణం. ఇంకొకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ రెండింటి వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇది ఎక్కువగా మోర్ దాన్ 35 years లో వచ్చే వాళ్ళని టైప్ 2 అంటాం. ఇంతకు ముందు అయితే మోర్ దాన్ 40 years 45 years అంటాం. ఇప్పుడు 30 years కే టైప్ 2 డయాబెటీస్ చూస్తా ఉన్నాము. ఇంకొకటి జెస్టేషనల్ డయాబెటీస్. ఇది జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో చూడటం. ప్రెగ్నెంట్ లేడీస్ లో ఫస్ట్ టైం షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. మేడం, అసలు ఈ డయాబెటీస్ ఎక్కువగా ఎవరిలో వస్తుంది? ఎక్కువగా ఎవరిలో అంటే జనరల్ గా ఫ్యామిలీ హిస్టరీ అంటే పేరెంట్స్ లో, పేరెంట్స్ వంశపారంపర్యంగా ఉండే వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఒబిసిటీ. కామన్ గా మనం చూస్తూనే ఉన్నాం, చిన్న పిల్లల్లో నుంచి ఈ కాలంలో ఒబిసిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, గంటల తరబడి కూర్చొని వర్క్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వాళ్ళల్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి లివర్ డిసీజెస్, ఆల్కహాలిక్స్ లో వస్తుంది. లివర్ ఇష్యూస్ అన్న వాళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకొకటి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో, ఫీమేల్స్ లో ప్రెగ్నెన్సీలో షుగర్ కనిపించిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్ లో అంటే మేడం అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత? ఇంకా డిపెండ్స్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీని బట్టి, వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి మోర్ దాన్ 35 years రావచ్చు, మోర్ దాన్ 40 years రావచ్చు. వన్స్ ఒకసారి ప్రెగ్నెన్సీలో కనిపించింది అంటే అప్పుడు తగ్గింది అని డెలివరీ తర్వాత చాలా మంది వదిలేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. తర్వాత కూడా ఫ్రీక్వెంట్ గా చెకప్స్ చేయించుకుంటా ఉండాలి. అట్లీస్ట్ 3-4 months ఒకసారి అన్నా. అప్పటి నుంచి అంటే వాళ్ళే ఫ్రీక్వెన్స్ గా వచ్చి టెస్ట్ చేయించుకోవాలా? మగవారు కూడా మేడం? మగవాళ్ళు కూడా అంతే. ఫ్యామిలీ హిస్టరీ ఉంది, పేరెంట్స్ లో ఎవరికన్నా డయాబెటీస్ ఉంటుంది, పిల్లల్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా, ఇంతకు ముందు అంటే 40 years అనే వాళ్ళం, ఇప్పుడు ఈ స్ట్రెస్ కండిషన్స్, ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ హ్యాబిట్స్, ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం, వీటి వల్ల 25 years నుంచి రెగ్యులర్ గా మధ్యలో చెకప్ చేయించుకుంటా ఉండాలి. వీళ్ళకి కూడా షుగర్ వచ్చిందా లేదా అని. రాకుండా కూడా వీళ్ళు జాగ్రత్త పడతా ఉండాలి. మేడం, అసలు డయాబెటీస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? అలా లక్షణాలు ఎలా ఉంటాయి? వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి అంటే కొంతమందికి, చాలా మందికి సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఎలా అంటే ఎక్కువ దప్పిక అవ్వడం, ఎక్కువ ఆకలి అవ్వడం, వాళ్ళు ఫుడ్ నార్మల్ గా తీసుకుంటున్నా కూడా వెయిట్ లాస్ అవ్వడం, ఏదో తెలియని గిడ్డినెస్ లేదంటే నీరసం, నిస్సత్వ, అనీజీగా అనిపించడం వాళ్ళకి, యూరినల్స్ కి ఎక్కువ వెళ్ళడం,
ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ ఎక్కువ వెళ్తున్నామని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది కాలు తిమ్మిర్లు అవి చెప్తారు. కానీ స్టార్టింగ్ అయితే ఎక్కువ మంది ఎక్కువ దప్పిగా అవుతుంది, ఎంత తాగినా కూడా నోరు ఎండిపోతుంది, ఎన్ని లీటర్స్ తాగినా సరిపోవట్లేదు అలా చెప్తా ఉంటారు. వీటిలో ఏ సిమ్టమ్స్ కనిపించినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించారు. మేడం, మీరు చెప్పిన లక్షణాలన్నీ ఒక మనిషి ఏదో ఒక లక్షణం తీసుకొని మీ దగ్గరకు వచ్చి టెస్ట్ చేయించుకున్నాడు, షుగర్ అని తెలిసిపోయింది, దాన్ని ఎలా నియంత్రించుకోవాలి? ఎలా నియంత్రించుకోవాలి అంటే అసలు ఫస్ట్ వాళ్ళకి షుగర్ ఎంత శాతంలో ఉంది, ఏ లెవెల్లో ఉంది అన్నది చూసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా HbA1c అని, కామన్ గా 3 months యావరేజ్ షుగర్ టెస్ట్ చూస్తాం. అది కనుక 6 to 6.5 ఉందనుకోండి అంటే ప్రీ డయాబెటీస్. వాళ్ళల్లో మెడికేషన్ లేకుండా ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ వాళ్ళకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా ఫుడ్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఈ రోజులో ఎంతసేపు ఉండాలి, ఇవన్నీ చెప్పి మనం మెడిసిన్స్ లేకుండా కొన్ని ఇయర్స్ మనం పోస్ట్ పోన్ చేయగలం వాళ్ళు పాటిస్తే. ఇంకొకటి HbA1c మోర్ దాన్ 6.5 ఉందనుకోండి, 6.5 to 7, అప్పుడు కూడా వాళ్ళు ఫుడ్ మోడిఫికేషన్స్ జాగ్రత్తగా చేసి ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తే కొన్ని రోజులు వితౌట్ మెడికేషన్ చూడొచ్చు. ఇంకా మోర్ దాన్ 7 అంటే మాత్రం మెడికేషన్ కూడా అవసరం పడుతుంది. డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్తో పాటుగా అప్పుడు రోజులో కనీసం ఒక ½ an hour మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఈ జంక్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్ ఫుడ్స్, షుగర్స్, బ్రెడ్స్, కేక్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి మినిమం రోజు మొత్తంలో మనం ఎంత కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం, ఎంత ప్రోటీన్, అంటే కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, మనం అన్నం బదులు జొన్నలు తింటే తగ్గుతుందా, రాగులు తింటే. ఇప్పుడు వైట్ రైస్ తిన్నా గానీ షుగర్ వస్తుందని అనుకుంటా ఉంటారు. వైట్ రైస్ ఎందుకు వస్తుంది అంటే దానికి గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ, ఫాస్ట్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అదే మనం ఫైబర్ ఉన్నది అంటే బ్రౌన్ రైస్ లేదంటే మిల్లెట్స్, కొర్రలు, సామలు అలాంటివి, లేదా జొన్నలు, రాగులు, వీటిటన్నిటిలో ఏంటంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ అనేది ఫాస్ట్ గా పెరగకుండా మనం చూసుకోగలం. సో అట్లీస్ట్ ఒక పూట అన్నా ఈ ఫైబర్ కంటెంట్ ఉన్న కార్బోహైడ్రేట్ తీసుకొని ఒక పూట పూర్తిగా ప్రోటీన్ ఫుడ్ అంటే పిండి పదార్థాలు లేకుండా పప్పు పదార్థాలతో చేసినవి, లైక్ పెసలు, మినుములు అంటే ఆవిరి లాగా, పెసరెట్ లాగా అలా ఒక పూట పూర్తిగా ఎగ్ అలవాటు ఉన్న వాళ్ళు బాయిల్డ్ ఎగ్ కానీ, లేదా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని ఆమ్లెట్ కానీ, మనం అలా డైట్ మనం రాసుకుంటే అర్థమైపోతుంది మనం రోజు మొత్తం మీద ఎన్నిసార్లు కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం, ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం అని. కొంచెం కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ పెంచి, వెజిటేబుల్స్ పెంచి, ఫైబర్ ఫుడ్స్ పెంచి, ఒక రోజుకు ఒక ½ an hour మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ చేసి, ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని ఆపితే మంచిది. చాలా మంది వచ్చిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు. దానివల్ల తర్వాత చెప్తాను చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇవి తీసుకుంటూ కూడా ఫస్ట్ ఒక 1 month వితౌట్ మెడికేషన్ మనం చూడొచ్చు. ఆఫ్టర్ 1 month ఇలా చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం, ఒకసారి మళ్ళీ ఫాస్టింగ్ పోస్ట్లను చూసుకుంటాం ఎలా ఉంది అన్నది. ఓకే బానే ఉంది అంటే అలా మనం కంటిన్యూ చేయొచ్చు 1 month. అవి చేస్తున్నా కూడా ఇంకా మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అప్పుడు ఒక మినిమల్ డోస్ టాబ్లెట్స్. అది కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, ఒకళ్ళకేమో ఒక టాబ్లెట్ ఇస్తారు, ఒకళ్ళు మేము 3 వేసుకుంటున్నాము తగ్గట్లేదని. అది ఎలా అంటే అది మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేదాన్ని బట్టి, ప్లస్ మనం తీసుకునే బాడీలో ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇంకా లైఫ్ టైం చేసుకోవాలని ఉంటారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ గురించి అడుగుతున్నారు. అది కూడా ఒక అపోహ అండి, ఒకసారి చేసుకుంటే లైఫ్ లాంగ్ చేసుకో. ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి అసలు షుగర్ ఉందని తెలియదు, ఏదో బాగా వెయిట్ లాస్ అయిపోయాం, బాగా నీరసం వచ్చేసి, లేదంటే సడన్ గా ఒక్కొక్కసారి కొంతమంది 500 షుగర్స్కి వెళ్ళి కోమాలో వస్తూ ఉంటారు, డయాబెటిక్ కీటోసిస్ అంటాం. బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి కోమా స్టేజ్ లో వస్తారు. అప్పుడు మరి మనం ఇన్సులిన్ పెడతాం. పెట్టిన తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకి టైప్ 1 టైప్ 2 ఏంటి అన్నది చూసుకొని ఫస్ట్ తగ్గేటట్టు వాళ్ళు రికవరీ అయ్యేదాకా పెడతాం ఇన్సులిన్. తర్వాత గ్రాడ్యువల్ గా వాళ్ళకి ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ నార్మల్ అయ్యారు అంటే తర్వాత మళ్ళీ మెడికేషన్ స్టార్ట్ చేసుకొని చూస్తాం టాబ్లెట్స్. అది జస్ట్ ఒక అపోహ మాత్రమే, ఒకసారి ఇన్సులిన్ వాడితే లైఫ్ లాంగ్ వాడాలని. కానీ అసలు జనరల్ గా ఇన్సులిన్ మేము పెట్టాము అంటేనే ఫస్ట్ టాబ్లెట్స్ తో కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మనం, మీకు ముందే చెప్పాను కదా టైప్ 2 అంటే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అని. ఇప్పుడు మనం 10,000 సంపాదించి 12,000 ఖర్చు పెట్టామనుకోండి, అప్పుడు ఏం చేస్తాం?
బయట నుంచి అప్పు తెచ్చుకుంటాం. అదే పరిస్థితి. ఇప్పుడు మనం తిన్నదానికంటే మనకి బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేదానికంటే మనం తినేది ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మరి బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే మేడం, ఈ మధ్య కాలంలో చాలా డైట్స్ వస్తున్నాయి. అంటే మీరు డయాబెటీస్ వాడుతున్న మెడిసిన్ ఆపేసి ఈ డైట్స్ వాడితే క్యూర్ అయింది అని, దాన్ని మీ గురించి చెప్పండి మేడం. ఉందంటే దాని గురించి మీరు చెప్పండి. ఇప్పుడు చాలా వస్తున్నాయండి, న్యూట్రిషన్స్, ప్రోటీన్ డైట్స్ అని, ఫాస్టింగ్ అని అన్నీ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం తీసుకునే డైట్ ఎలా ఉండాలి అంటే మనం లైఫ్ లాంగ్ మనం పాటించేటట్టుగా ఫార్ములేట్ చేసుకోవాలి. ఏదో 1 month మనకి షుగర్ లెవెల్స్ తగ్గితే సరిపోతుందా? ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మనం 10,000 సంపాదించి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అనుకోండి, ఆ 10,000 ఆ మంత్కి మిగులుతాయి. అది ఎన్ని మంత్స్కి మనం యూజ్ చేసుకుంటాం? ఒక 2 నెలలు 3 నెలలకు యూజ్ చేసుకుంటాం. తర్వాత అసలు ఖర్చు పెట్టకుండా ఉండలేం కదా, ఖర్చు అవుతుంది. ఇది మన బాడీలో ఉన్న మెకానిజం కూడా అంతే. ఇప్పుడు మీరు టెంపరీగా కార్బోహైడ్రేట్ డైట్ ఆపేస్తారు, అంటే పిండి పదార్థాలు, రైస్ ఇలాంటివన్నీ ఆపేసి ఓన్లీ చికెన్ తినండి, మటన్ తినండి, ఎగ్ తినండి, ప్రోటీన్ డైట్ ఒక్కటే తీసుకోండి, ఇట్లా నెలల తరబడి తీసుకోవద్దు, తర్వాత లైఫ్ లాంగ్ మీకు షుగర్ రాదు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం తీసుకోనప్పుడు ఆ ప్రోటీన్ డైట్ ఒక్కటి తీసుకుంటున్నాం, మనం పిండి పదార్థాలు తీసుకోవట్లేదు అన్నప్పుడు అప్పుడు అవసరం పడకపోవచ్చు మనం వాడే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ. మనం ఆ డైట్ ఆపేసిన తర్వాత మహా అంటే ఒక 1 month ఆ 2 months అప్పటిదాకా నార్మల్ ఉండొచ్చు. కానీ తర్వాత మనం జీవితాంతం ఒక్క ప్రోటీన్ ఫుడ్ తీసుకొని ఉండగలమా? ఉండలేం కదా. ఇప్పుడు మామూలుగా బ్యాలెన్స్డ్ డైట్ అంటేనే మన డైట్ లో ఒక 1/3 ప్రోటీన్, 1/3 కార్బోహైడ్రేట్, 1/3 ఫ్యాట్స్, అన్ని సమతుల ఆహారం అంటాం. అంటే అన్ని సమంగా ఉండాలి, బాడీకి అన్ని కావాలి. అలా ఎందుకు పెట్టారు? ఒకటి ఆపేసి ఒకటి తింటే దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వేరే ఉంటాయి. పూర్తిగా ప్రోటీన్ డైట్ తీసుకొని చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. మెడిసిన్ అవాయిడ్ చేస్తున్నారు కంప్లీట్. అవాయిడ్ చేసి తర్వాత దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తో హాస్పిటల్లో నేను ట్రీట్ చేసిన వాళ్ళలో కూడా చాలా మంది అలా వచ్చారు. చాలా నా పేషెంట్స్ లోనే కొంతమంది ఇచ్చిన మెడిసిన్స్ ఆపేసేసి ఆ ప్రోటీన్ డైట్, కీటో డైట్ అని తీసుకొని ఒక 1 month తీసుకున్నారు, అలా ప్రోటీన్ డైట్ ఫాలో అయ్యారు. ఆ టైంలో షుగర్ లెవెల్స్ బాగానే ఉన్నాయి. తర్వాత 2 months కి మళ్ళీ యథా ప్రకారం 300-400 షుగర్స్ తో వచ్చారు. అది కూడా మళ్ళీ కాంప్లికేషన్స్ తో. అందుకని మన డైట్ ఎలా ఉండాలి అంటే కార్బోహైడ్రేట్ తగ్గించి మినిమం, అంటే ఇప్పుడు మన ప్లేట్ లో ఒక 1/3 రైస్ ఉందనుకోండి, మిగిలిన మొత్తం వెజిటేబుల్స్, ప్రోటీన్, ఎగ్, యోగర్ట్, పెరుగు అలా మొత్తం ఉండాలి. అంటే మీకు తక్కువ యూటిలైజ్ చేసుకునేటట్టు చూడాలి. అది మనం లైఫ్ లాంగ్ మనం ఆ డైట్ పాటించగలగాలి. ఏదో ఒక 1 month చేసేసి తగ్గి మళ్ళీ 3rd month నుంచి పెరిగితే వేస్ట్. ఇప్పుడు వెయిట్ లాస్ కూడా చాలా మంది అదే చేస్తున్నారు. ఒక 2-3 months ప్రోడక్ట్స్ అని, హెర్బల్ ప్రోడక్ట్స్ అని, ప్రోటీన్ డ్రింక్స్ అని అవి తీసుకుంటున్నారు. ఓకే, ఒక 10 kgs 15 kgs తగ్గుతున్నారు. తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మన డైట్ నార్మల్ గా తీసుకోగానే మళ్ళీ నార్మల్ వెయిట్ కి వచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటేసారి పూర్తిగా ఆపడం, మళ్ళీ పూర్తిగా తీసేసుకోవడం, వాటి వల్ల అన్నెసరీ కాంప్లికేషన్స్, హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఒక డైట్ ఫార్ములేట్ చేసుకొని అది మనం లైఫ్ లాంగ్ గా ఫాలో అయ్యేటట్టు చూసుకోవాలి. మీకు అర్థమైపోతుంది ఏ ఫుడ్ తింటే అవి షుగర్ ఎక్కువ లెవెల్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే గ్లూకోమీటర్ పెట్టుకొని ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. మనం ఈ రోజు మధ్యాహ్నం ఈ లంచ్ తిన్నాము, వైట్ రైస్ తీసుకున్నాం, సో 2 hours తర్వాత షుగర్ ఎంత ఉంది. నెక్స్ట్ డే వైట్ రైస్ బదులు కొర్రలు తీసుకోండి, కొర్రలు, పెసరపప్పు, అలా ప్రోటీన్ 2 మిక్స్ చేసి అందులో వెజిటేబుల్స్ పెట్టుకొని తీసుకోండి. ఆ రోజు షుగర్ చెక్ చేసుకోండి, ఆ రోజు ఎంత పెరిగింది. కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయితే అలా చూసుకొని డైట్ దాన్ని బట్టి వాళ్ళు రాసేసుకోవచ్చు కూడా. మేడం, షుగర్ యొక్క కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? కాంప్లికేషన్స్ అంటే జనరల్ గా అవి మన రక్తనాళాలని, మ్యాక్రో వెజల్స్, మైక్రో వాస్కులర్ డిసీజ్ అంటాం. మన రక్తనాళాలని డ్యామేజ్ చేస్తుంది. అందులో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువ అయ్యి వాటి వల్ల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. మనం కామన్ గా చూసేది హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్, నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోక్స్, నెక్స్ట్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. ఇది ఎక్కువ షుగర్ తో పాటు స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కాలు రక్తనాళాల్లో రక్త సరఫరా తగ్గిపోవడం, రక్తనాళాలు బ్లాక్ అవ్వడం, బ్లడ్ క్లాట్ అయ్యి వాళ్ళు ఒక 10 అడుగులు వేస్తే క్లాడికేషన్ అంటాం, 10 అడుగులు వేస్తే కాలు నొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ రెస్ట్ తీసుకుంటే ఒక 5 minutes లో తగ్గుతుంది. అది జనరల్ ఎక్కువగా షుగర్ తో పాటు స్మోకింగ్ 2 కలిసిన వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంకొక మైక్రోవాస్కులర్ డిసీజెస్ అంటాం, అంటే మన రెటినోపతి, కళ్ళు దెబ్బతిండం,
కిడ్నీ డ్యామేజెస్, కిడ్నీ వెజల్స్ డ్యామేజ్ అయ్యి నెఫ్రోపతి అంటాం. ఇంకొకటి నరాలు దెబ్బతింటాం, న్యూరోపతి. కామన్ గా మనం చూస్తూనే ఉంటాం, తిమ్మిళ్ళు, కొంతమందికి స్పర్శ తెలియకపోవడం, కొంతమంది కాళ్ళు మంటలతో వస్తూ ఉంటారు. ఇవన్నీ కాంప్లికేషన్స్. కొంతమంది ఇంకా షుగర్ ఎక్కువైపోయి డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటాం, అంటే బాడీలో యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోయి ఇంకా రావటమే వాళ్ళు అసలు అన్కాన్షియస్ స్టేజ్ లో, కోమా స్టేజ్ లో వస్తారు చాలా. ఇవన్నీ కూడా డయాబెటీస్ కాంప్లికేషన్స్. ఆ కాంప్లికేషన్ వరకు రాకుండా ఉండాలంటే మీరు చెప్పినట్టుగా ముందు చెప్పినట్టు జాగ్రత్తలు మెడిసిన్ వాడతారు. కాంప్లికేషన్స్ దాకా రాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ లో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎవరిలో ఎక్కువ వస్తుంది, ఎవరు ఎక్కువ చెక్ చేయించుకోవాలి. అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేకపోయినా నార్మల్ గా కూడా 3 months కి ఒకసారి ఒక బీపీ షుగర్ చూసుకోవడంలో తప్పేం లేదు కదా. రెగ్యులర్ గా చెకప్స్ చేయించుకోవాలి. ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్స్ రెగ్యులర్ ఫాలోఅప్స్ లో ఉండటం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ఫస్ట్ 1 year 6 months వస్తారు, మనం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం, వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉందనుకోండి, ఇంకా మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంకా 2 years 3 years వాళ్ళు అసలు ఫాలోఅప్ లో ఉండరు. అది తప్పు, దానివల్లే కాంప్లికేషన్స్ తెచ్చుకుంటారు. అదే కనుక రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉంటే అట్లీస్ట్ 3 months కి ఒకసారి, నేను ఇందా చెప్పినట్టు 3 months యావరేజ్ షుగర్ టెస్ట్, HbA1c అని జస్ట్ ఒక చిన్న సింపుల్ టెస్ట్, అవి యూరిన్ టెస్ట్, క్రియాటిన్ అంటాం కిడ్నీకి సంబంధించింది, ఇంకొకటి కొలెస్ట్రాల్. 6 months కి ఒకసారి ఒక కొలెస్ట్రాల్ టెస్ట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత, HDL ఎంత, LDL ఎంత, అవి చూసుకోవడం. ఇంకొకటి 6 months కి ఒక ఈసీజీ. ఈసీజీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది పని చేస్తూ చేస్తూ కొలాప్స్ అయిపోయారని మనం వింటా ఉంటాం. ఎక్కువ మంది సడన్ హార్ట్ స్ట్రోక్స్, అది ఎక్కువ మంది ఎవరిలో చూస్తాము అంటే షుగర్ పేషెంట్స్ లో. ఎందుకు షుగర్ పేషెంట్స్ లో ఎక్కువ చూస్తాము అంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. అంటే వాళ్ళకి గుండెపోటు వచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. జనరల్ గా వాళ్ళకి ఎప్పుడు డౌట్ వస్తుంది గుండెపోటు ఏమో అని డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవుతారు, గుండెలో నొప్పి వచ్చినప్పుడు, మంట వచ్చినప్పుడు అలా వస్తారు. ఇప్పుడు వీళ్ళల్లో లాంగ్ టర్మ్ డయాబెటిక్స్, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి షుగర్ ఉంది అలా ఉందనుకోండి, 6 ఏళ్ల నుంచి ఉంది, అది అన్కంట్రోల్డ్ షుగర్స్ అసలు కంట్రోల్లో లేకుండా చాలా నెగ్లిజెన్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళలో ఏమవుతుందంటే ఇందా చెప్పినట్టు న్యూరోపతి అంట, నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. వాళ్ళలో నిజంగా మనకి గుండెకి సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అయినా కూడా వాళ్ళకి చెస్ట్ పెయిన్ రాదు, సడన్ గా కొలాప్స్ అవుతారు. లేదు అంటే అదర్ సిమ్టమ్స్, చెస్ట్ పెయిన్ బదులు ఆయాసం తోటి రావటం, దడతోటి రావటం, చెమట్లు పట్టడం, కళ్ళు తిరగడం, అదర్ సిమ్టమ్స్ తో వస్తారు. వాళ్ళకి వచ్చిన తర్వాత ఈసీజీ చూసి మీకు ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చిపోయిందన్నా కూడా చాలా మంది నమ్మరు. అందుకనే షుగర్ పేషెంట్స్ లో ఆల్మోస్ట్ 30% సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం మనం చూస్తాం. అందుకే మామూలు వాళ్ళకంటే కూడా డయాబెటిక్స్ వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కావాలి అని చెప్పేది. అందుకే 6 months కి 3 months కి ఒకసారి ఈసీజీ, కొలెస్ట్రాల్, కిడ్నీ టెస్ట్, ఇయర్ కి ఒకసారి రెటీనా టెస్ట్, ఇవన్నీ చేయించుకుంటే కాంప్లికేషన్ దాకా మనం వెళ్ళకుండా ఉంటాం, కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకునే ఛాన్స్. మేడం, షుగర్ పేషెంట్ కి కాలుకి ఏమన్నా చిన్న గాయమైనా కానీ అది త్వరగా తగ్గదు, అది పెరిగి 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 అంటే ఒక్కోసారి కాలు తీసే స్టేజ్కి వెళ్ళింది, అలాగే దాని గురించి చెప్పండి మేడం. ఈ కాలు తీసే స్టేజ్కి వెళ్ళింది అంటే అది వాళ్ళ స్వయంకృత అపరాధం అని చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళకి షుగర్ ఉందని తెలిసినప్పుడు ఏదన్నా ఊండ్ అయినా ఏదన్నా, అంటే కొంతమందికి చెప్పాను కదా ఇందాక కాలుకి స్పర్శ తెలియదు, అలాంటి వాళ్ళకి ఇంకా మనం చెప్పలేం, ఏదన్నా కింద గుచ్చుకున్నా. అందుకనే బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు షూస్ ఆ చెప్పల్స్ వేసుకునే వెళ్ళండి, పొలాల్లోకి వెళ్ళినా బయటకు వెళ్ళినా అని చెప్పేది. వాళ్ళకి తెలియకుండా అది ఊండ్ ఫామ్ అయితే ఒకటి, కొంతమంది ఫామ్ అయిన తర్వాత కూడా వాళ్ళే టాబ్లెట్స్ తీసుకోవడం, తగ్గిపోయిద్దిలే అని మెడికల్ షాప్కి వెళ్ళి ఏవో ఒకటి తీసుకోవడం అది చేస్తూ ఉంటారు. అది పూర్తిగా నెగ్లెక్ట్ చేసి, ఇప్పుడు మనకి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోతుంది, అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఫామ్ అయిపోతుంది బ్యాక్టీరియా. దానికి మనం తగ్గ యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా ఇందాక మనం చెప్పినట్టు పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అన్నాం, ముందు అసలు కాలుకి బ్లడ్ సప్లై ఉందా లేదో చూసుకోవాలి. ఒకవేళ కాలుకి బ్లడ్ సప్లై సరిగ్గా లేదనుకోండి, మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ కానీ ఏవి రీచ్ అవ్వవు. సో దానివల్ల ఊన్ తొందరగా హీల్ అవ్వదు. అందుకే ఫస్ట్ అసలు బ్లడ్ సప్లై, డాప్లర్ అంటాం, అది కూడా చూసుకోవాలి. ఒక కాలుకి పుండు వచ్చింది అనగానే జస్ట్ ఊరికే మందులు వాడటం కాదు, డ్రెస్సింగ్స్ చేసుకోవడం కాదు, అసలు ముందు ఒక డాప్లర్ చేసుకొని కాలుకి రక్త సరఫరా ఎలా ఉందో చూసుకొని అండర్ ప్రాపర్ గైడెన్స్ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ పర్యవేక్షణలోని ట్రీట్మెంట్ తీసుకుంటే
మనం కాల్ తీసుకునే స్టేజ్ దాకా వెళ్లకుండా అవాయిడ్ చేయాలి. జనరల్ చాలా మంది చిన్న పుండు రాగానే మెడికల్ షాప్ కి వెళ్ళి చిన్న బ్యాండేజ్ తీసుకుంటారు. అది కాస్త పెరిగి పెద్దదైన తర్వాత వస్తారు. అది ఒక్కొక్కసారి చాలా సార్లు మన దగ్గరికి వచ్చేసరికి గ్యాంగ్రీన్ అంటాం. మొత్తం కాలు కులిపోయి ఉంటుంది. ఇంకప్పుడు ఆ స్టేజ్ లో ఇంకా మనం ఏం చేయలేం. ఇంకా మనిషిని బతికించాలి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అవ్వకూడదు కాబట్టి కాల్ తీసేయడమే మార్గం. ఓకే మేడం, ఫైనల్ గా సుమన్ టీవీ చూసే ప్రేక్షకులకి అలాగే షుగర్ నుంచి బయటపడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది చైల్డ్హుడ్ నుంచి ఉండాలి. ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉంటున్నారంటే చదువులో ఫస్ట్ వస్తే చాలే, స్కూల్స్ అలానే ఉంటున్నాయి, పేరెంట్స్ అలానే ఉంటున్నారు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తే ఒక 1.5 hours బయట అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. అది మంచి ఫిజికల్ యాక్టివిటీ. అసలు ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి 7, 8 స్కూల్స్ నుంచి రావడం, తినడం, పడుకోవడం. చిన్నప్పటి నుంచి వాళ్ళకి మినిమం ఒక 1 hour బయటికి పంపించి ఆడిపించడం. ఆ మొబైల్స్ అన్నవి వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని ఒక 1 hour గేమ్స్ ఆడడానికి ఎంకరేజ్ చేయాలి. స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ పెట్టి యోగా అవి చెప్పించడం, గేమ్స్ కనీసం వీక్లో ఒక 2-3 periods అన్నా గేమ్స్ కేటాయించడం, ఒక 1 period అట్లీస్ట్ యోగా కేటాయించడం ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. అప్పటి నుంచి మనం నేర్పిస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఇప్పుడు పిల్లలు బేకరీ ఫుడ్స్ స్కూల్ నుంచి రాగానే కేక్స్ అని, పిజ్జాస్, బర్గర్స్, ఎగ్ పఫ్స్, వెజిటబుల్ ఏవైనా డీప్ ఫ్రైస్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అవి మనం ఇంట్లోనే హెల్దీగా అంటే వాళ్ళకి ఎలా నచ్చుతుందో మనం పేరెంట్సే చూసుకొని వాళ్ళకి హెల్దీ డైట్ వాళ్ళకి ఇష్టమైన విధంగా చేసి పెట్టడం చూడాలి. ఇంకొకటి అడల్ట్స్ లో కూడా అంతే. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ, ఇంకొకటి స్ట్రెస్ కామన్ కాదు. ఇప్పుడు 20 years నుంచి అందరూ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ అని అందరూ స్ట్రెస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఆ స్ట్రెస్ నుంచి మనం కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే ఒక 1 hour మనకు కేటాయించుకోవాలి. యోగా కానీ, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, మెడిటేషన్, ఏవో ఒకటి ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఒక 15-20 minutes మెడిటేషన్ అవి చేసుకోవడం. ఇంకో ఇందాక నేను చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఒబిసిటీ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కొంచెం ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవడం, ఫ్రీక్వెంట్ చెకప్స్ చేయించుకోవడం. ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళు అయితే ఇందాక అనుకున్నట్టే మనం ఒక 1 year ఫాలోఅప్లో ఉండి తర్వాత ఫాలోఅప్లో ఉండకపోవడం అది కరెక్ట్ కాదు. రెగ్యులర్ అట్లీస్ట్ 3 to 6 months కన్నా ఒకసారి డాక్టర్ని సంప్రదించి మినిమం బేసిక్ టెస్ట్లు, మెడికేషన్స్ వాడటం, డైట్ ఇందాక చెప్పినట్టు కార్బోహైడ్రేట్ కొంచెం తగ్గించి ప్రోటీన్ డైట్ పెంచడం, ఇవన్నీ తీసుకోవడం. మనం షుగర్ వచ్చిన పేషెంట్స్ కూడా కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి. ఓకే మేడం, విలువైన సమయం మాకు ఇచ్చినందుకు సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు.